హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్. ఈ రోజైతే నేను డైలీ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే చేస్తున్నాను. అందరూ బాగున్నారండి, మేము కూడా చాలా బాగున్నాము. ఇప్పుడైతే ముందుగా అయితే బయట అయితే శుభ్రం చేసేసుకుంటున్నాను. ఇలా బయట మెట్లు వాకిలి అయితే బాగా శుభ్రం చేసుకున్న తర్వాత వంటగదిలోకి అయితే వెళ్తాను. వంటగది అయితే నైటే క్లీన్ చేసేసుకుంటాను. మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా పనులు చేసుకోవడానికి కూడా ఉంటుందని. ఇప్పుడైతే జీలకర్ర వాటర్ అయితే నా కోసం అయితే పెట్టేసుకున్నాను. పిల్లల కోసం వేడి వాటర్ అయితే పెట్టేశాను. ఈ మధ్య వేడి వాటర్ పిల్లలకి నేనేమో జీలకర్ర వాటర్ అయితే తాగుతున్నా. కాఫీ టీలు మానేసి జీలకర్ర వాటర్ కాగిపోయింది. ఇప్పుడైతే చట్నీ ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నాను. ఈరోజైతే ఇడ్లీలోకి కొత్తిమీర టమోటా చట్నీ అయితే చేస్తున్నాను. ముందుగా అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో అయితే పచ్చిమిర్చిని అయితే వేసేస్తున్నాను. ఇలా పచ్చిమిర్చి వేసేసిన తర్వాత ఇవి బాగా వేయించుకోవాలి. వాటర్ కూడా మరిగిపోయినాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి మూత అయితే పెట్టేశాను. ఇప్పుడైతే టమోటాస్ అయితే వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత టమోటాలు వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఇందులో అయితే వేసేస్తున్నాను. ఇలా వేసేసాను. ఒక పక్కన అయితే రైస్ కూడా పెట్టేసుకున్నాను. చట్నీకి అయితే ప్రిపేర్ అయిపోయింది. మిక్సీ ఆడేస్తే అయిపోయినట్టే. ఇవైతే మా పెరట్లో కాసిన వంకాయలండి. దీంతో అయితే వంకాయ బంగాళదుంప టమోటా కర్రీ అయితే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను నేను. అలాగే ఇడ్లీ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇదైతే ఇడ్లీ పిండి, కొనుక్కొచ్చిన పిండేనండి. ఇదైతే ఇడ్లీ అయితే పెట్టేసాను. రైస్ కూడా ఉడికిపోతుంది. తర్వాత అయితే ఇలా అయితే కూరగాయలు అయితే కట్ చేసుకున్నాను. రైస్ అయితే ఉంచేసాను. ఇలా కట్ చేసిన కూరగాయలు కుక్కర్ అయితే వండుతున్నాను. ఇడ్లీ కూడా అయిపోయి పాలు అయితే పెట్టేశాను పిల్లలకి. ఇవైతే కేంద్రం దగ్గర నుంచి అయితే తీసుకొచ్చామండి మేము. ప్యాకెట్ పాలు తాగితే బలం ఉండదని కేంద్రం దగ్గర నుంచి అయితే తీసుకొచ్చాం. అలాగే పాల్లో పంచదార కూడా వేసేసాను. కర్రీ కూడా ఇలా అయితే ఉడికిపోయింది. ఫైనల్గా కొత్తిమీర అయితే వేస్తున్నాను. మా పిల్లలకి టిఫిన్ కూడా పెట్టేస్తున్నానండి. ఇప్పుడైతే మా పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేశానండి. టిఫిన్ తిన్నాకైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. ఇడ్లీ అలాగే కొత్తిమీర చట్నీ ఇవ్వండి, పాలు కూడా పెట్టేశాను. మా రెండో బాబు అయితే స్కూల్కి వెళ్ళట్లేదు, చెయ్యి అయితే కొంచెం కాలింది. పెద్ద బాబు రెండో బాబు అయితే 2 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి స్కూల్కి. చిన్న బాబు అయితే మా ఊర్లోనే ఉంది. ఇప్పుడైతే టిఫిన్ తినేసిన తర్వాత పాలు తాగేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.